నమస్తే వెల్కమ్ టు మోజో టీవీ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం హాజరైన చంద్రబాబు పవన్ కళ్యాణ్లు వాలంటీర్ ఫ్యామిలీకి అండగా నిలిచిన కొడాలి నాని రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు చేస్తుంది మాజీ మంత్రి పేర్ని నాని మండిపాటు అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లాగరాయి గ్రామంలో ట్రాక్టర్తో వ్యవసాయ పని ముగించుకొని వాగు దాటుతుండగా అకాల వర్షానికి వాగు పొంగి ఉండడంతో ట్రాక్టర్ కొట్టుకుపోయింది. ట్రాక్టర్లో ఉన్న ముగ్గురిని స్థానికులు రక్షించారు. సర్పంచ్ మిర్యాల గణలక్ష్మి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎంతమంది వస్తున్నారు ట్రాక్టర్లో? వాళ్ళకి ఏమన్నా అయిందా? వాళ్ళు ఎలా పట్టుకున్నారు, మరి ఎలా దిగారు? నిన్న ఓపెన్ చేశారండి బండి. వీళ్ళు కూడా తోచిపోతుంది తీయాలి తీయాలి తోచిపోతే ఏ రోజులు పోతుంది. రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మిర్యాల శిరీషాదేవి గెలిచి అసెంబ్లీకి వెళ్లనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మికి 80,948 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి శిరీషకు 90,087 ఓట్లు వచ్చాయి. తన ప్రత్యర్థిపై శిరీష 9,139 ఓట్ల మెజారిటీతో గెలిచి వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టడమే కాకుండా మరో రికార్డు సృష్టించారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఈ ముందుకు రావడం జరిగింది. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక సాధారణ అంగన్వాడీ కార్యకర్తకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇంత పెద్ద బాధ్యత 11 మండలాలు కలిగినటువంటి మన నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గారిని లోపలికి రావాలని కోరుతున్నామండి. ఒకసారి మాజీ ఎమ్మెల్యే గారు రాజేశ్వరి గారిని లోపల రావాలని కోరుతున్నాం. ప్రజా తీర్పును గౌరవిస్తూ నూతన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు మండపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. వైఎస్ఆర్ పార్టీ తరపున ప్రజలకు రక్షకుడిగా ఇక్కడే ఉంటానని ఆయన అన్నారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా లక్షల కోట్ల సంక్షేమం అందించినప్పటికీ ప్రజలు వైఎస్ఆర్సీపీని పక్కన పెట్టారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. దాంట్లో ఈరోజు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి విషయం. మరి అనేక కారణాలు ఉన్నాయి దీంట్లోని ఈ ఓటమికి ప్రజలు వ్యతిరేకించడానికనే. ఏది ఏమైనప్పటికీ ఈరోజు రేపు కొత్తగా ఏర్పడబోయేటువంటి ఈ ప్రభుత్వానికి, ఈ కూటమికి, ఈ కూటమిలో ప్రధానమైనటువంటి కూటమి సమకూర్చడానికి ఏర్పాటు మరి అనేక రకాలుగా కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ మరి మెండపేట నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందినటువంటి వేగుల జోగేశ్వరాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ప్రజలు
వ్యతిరేకంగా ప్రజాభిమానాన్ని పొందకపోతే తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల ప్రజలు ఏ విధంగా తీర్పునిస్తారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అంటే గెలుపోవటంలో అనేటువంటి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, గొప్ప నాయకుడు అనుకున్నటువంటి ఎన్టీ రామారావు కూడా ఓడిపోవటం అనేటువంటి జరిగింది. గెలుపోవటంలో అనేటువంటి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఇక్కడ 4 సార్లు నేను ఎమ్మెల్యే గెలిస్తే 4 సార్లు ఓడిపోవడం జరిగింది. గెలుపోవటంలో ఎవరన్నా ఈ రకమైనటువంటి మెజార్టీలు, ఇంత ప్రజా వ్యతిరేకత అనేటువంటిది ప్రజల్లో ఉందనేటువంటిది ఏమాత్రం కూడా కనపడకుండా జరిగినటువంటి ఎన్నికలు. అయితే నేను ఇక్కడ మీ అందరికీ మీ ద్వారా ఒకటే మనం చేస్తున్నాను. అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ప్రజా సేవకులుగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులుగా కార్యకర్తలకి పార్టీకి రక్షకులుగా పనిచేయవలసి ఉంటుంది. ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకు మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకు అందరికీ అందుబాటులో ఉంటాననేటువంటిది తెలియపరుస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో భౌతిక స్థితిగతులను కేంద్ర పురావస్తు శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ వి కోటయ్య పరిశీలించారు. సామర్లకోట ద్రాక్షారామ ఆలయాలలో రసాయన మరమ్మతులు ప్రారంభించడం జరిగిందని, పనులు వేగవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆయన భౌతిక స్థితిగతులను పరిశీలించి రసాయన పనులు తనిఖీ చేశామన్నారు. सलाइन इफेक्ट इतना ज़्यादा नहीं है। अगर ज़्यादा आपको ये चाहिए ना, वाटर अगर ऐसे डाल दिया ना पानी के बॉटल से, ये पूरा ऊपर के आ जाता है. ఇప్పుడు ద్రాక్షారామ మరియు సామర్లకోట ఈ 2 దేవాలయాల్లో గర్భగుడి లోపల ఉండే శివలింగాలకి రసాయన మరమ్మతుల పనులు జరుగుతున్నాయి. సో వాటిలో భాగంగా ఇప్పుడైతే సామర్లకోటలో దాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు కొంతవరకు కూడా ప్రోగ్రెస్ అనేది వచ్చింది. ద్రాక్షారామాలు అయితే ఈరోజు మేము లోపల ఉండే శివలింగం యొక్క భౌతిక స్థితి ఏ విధంగా ఉంది, దాని యొక్క స్టెబిలిటీ ఏ విధంగా ఉంది, వాటిని పరిశీలించడం జరిగింది. దానిలో భాగంగా మా యొక్క టెక్నికల్ టీమ్ నాగేంద్ర గారు అండ్ మోడ్యులర్ సుధీర్ వాగ్ గారు, ఇక్కడ సిఏ మూర్తి గారు అండ్ ఈఓ తారకేశ్వరరావు గారు అందరం కలిసి వాటిని పరిశీలించడం జరిగింది. శివలింగం పరిస్థితి చూసినట్లయితే ఈ వర్క్లు మేము తొందరలోనే మొదలు పెడతాము. ఈ మంత్ ఎండింగ్ కల్లా రసాయన విభాగానికి సంబంధించిన మరమ్మతులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇంకా అదేవిధంగా సామర్లకోటలో కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల అక్కడ కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు అనేవి కంప్లీట్ అయిపోతాయండి. ఇప్పటికే 2 నెలలు కావస్తుందండి, ఆల్రెడీ భక్తులు ఇబ్బంది పడే పరిస్థితి. మరి ఇది ఎప్పటికీ కంప్లీట్ చేస్తారనేది అదేనండి. యాక్చువల్గా ఏంటంటే ఇవి చేయాలంటే ప్రత్యేకంగా దాంట్లో ఉన్న నిపుణులు కావాలి. ఇప్పుడు ఈయన సుధీర్ వాగ్ గారు అని ఆయన మనకి అజంతా నుంచి వచ్చారు. సో మనం వాడే మెటీరియల్స్లో కానీ దాని యొక్క ఎక్కువ కాలం ఉండేటట్లు మనం చేసుకునేది ఎక్కువ కాలం ఉండాలి కాబట్టి వాటిని పరిశీలించి దానికి తగినట్లు చేయడం జరుగుతుంది. మంత్ ఎండింగ్కి ఖచ్చితంగా పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి వర్క్స్ అన్నీ కూడా. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కాపవరంలో
శ్రీ 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 పట్లమ్మ అమ్మవారిని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మహాదేవి మహాగౌరీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాపార్వతి శ్రీ మహావిజయ దేవదేవతాయ నమో నమః పట్టాభిరాదేవతాయ నమో నమః శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య నామధేస్య శ్రీపాలగోత్రోద్భవస్య రామకృష్ణారెడ్డి నామధేస్య ధర్మదేవస్య మహాలక్ష్మి నామధేస్య శ్రీపాలగోత్రోద్భవస్యానాం సహకుటుంబానాం మనోజరెడ్డి నామధేస్య సనాతన నామధేస్య శ్రీపాలగోత్రోద్భవస్య సహకుటుంబస్య సత్యవతి నామధేస్య శ్రీపాలగోత్రోద్భవస్య సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయాభయారోగ్యైశ్వర్య వృత్తితం మనోభిచితావృత్తితం శ్రీ మహాదేవి మహాగౌరీ మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ పట్టాంబికా దేవతాయ నమో నమః ఓం ధ్యాతవేదశేషనమామ సర్వదాదేయ నమో నమః అఖండ స్థైశ్రీ మహామాంసాయ వస్తు నూతన రాజకీయ వృత్తం శ్రీయాస్తు నగర ప్రవర్తమానావృద్ధస్తు మహాదేవి దేవత అనుగ్రహస్కనాగ్రస్తు ఓం ధ్యాతవేదశేషనమామ పరాదేయతో ఇతః విదః ధనప్రచోదకామిష్టం చిత్తాచిత్తేతామత్యవర్ణాం తపదాద్వర్ణే మైరోదనే కర్మప్రయస్తాత్కాం దేవేంద్ర సర్వమన్నమధ్యాసనస్తా శ్రీమహాన్ భేంద్రమారయాం యోస్మానస్తవరదపక్కాం విశ్వానారగే భోదవదరేభ్యో మహాజనేభ్యో ఘోరఘోరకరేభ్యః నమస్తే అస్తరూపేభ్యః ఓం శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకపరం వందే శిఖారాయ నమో నమః నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢనకారాయ నమో నమః అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి రామస్వామి, ప్రత్తిపాడు జనసేన ఇన్ఛార్జ్ తమ్మయ్య బాబు దర్శించుకున్నారు. వీరిని ఆలయ అధికారులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి ఘన స్వాగతం పలికారు. దేశంలో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ నందు ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనానికి విచ్చేస్తామని రామస్వామి తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజున అన్నవరం సత్యదేవుని దర్శనార్థం రావడం జరిగింది. మరి తుమ్మల రామస్వామి గారు బాబు గారు ఈ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నియమితులైన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజున అన్నవరం పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే అదే సందర్భంగా కూడా కాకినాడ జిల్లాలో ఆయన నాయకత్వంలో కాకినాడ పార్లమెంటు అపారమైన మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అలాగే 7 నియోజకవర్గాల్లో కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థులు కూడా గొప్ప మెజారిటీలతో నెగ్గినందుకు సత్యదేవునికి మనసారా కృతజ్ఞతలు తెలిపే విధంగా మరి ఈ రోజున స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చారు బాబు గారు. ఆయన్ని అలాగే అత్య సత్యనారాయణ గారి సోదరులు రాజమండ్రి ఇన్ఛార్జ్ వారిని రిసీవ్ చేసి పెట్టడానికి నేను కూడా ఈ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజుతో ఈ రాష్ట్రంలో కారు మేఘాలన్నీ కూడా తొలగిపోయి, చీకట్లన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణంగా సూర్యుడు ఈ రోజున ఉదయించేటటువంటి పరిస్థితి ఉంది. ఇది 4వ తారీఖు సాయంకాలానికే తెలిసిపోయింది. ఇక్కడి నుంచి ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా, ఆర్థికంగా, అలాగే డెవలప్మెంట్ చూడండి. చాలామంది చెప్తూ ఉంటారు రెన్యూవేట్ చేస్తున్నామని. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని మొత్తం అంతా కూడా పునర్నిర్మాణం చేసే దిశ ఈ యొక్క జూన్ 9వ తారీఖున తర్వాత మొదలవుతుంది. జూన్ 9వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూటమి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 10వ తారీఖు నుంచి కూడా తక్షణమే ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఈ రోజున ఇక్కడ జరిగినటువంటి ఇంత అపార నష్టాన్ని కూడా దపదపాలుగా
వన్ బై వన్ చేసుకుని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ యథార్థ స్థితికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలవరం పూర్తయ్యే విధంగా, ఈ రహదారులు ఏదైతే చింద్రమైనాయో రహదారులన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసే విధంగా, ఇక్కడ ఏదైతే మెట్ట ప్రాంతంలో మాకు సంబంధించిన అనుకూలంగా లేకుండా భూములు చాలా ఉన్నాయి, వాటికి కూటమి తరఫున మేమందరం కూడా ఒత్తిడి తీసుకొచ్చి జిల్లా ప్రెసిడెంట్ గారి ద్వారా, అలాగే కళ్యాణ్ గారు ఇక్కడ మనకు పోటీ చేసి ఇక్కడ నుంచి ఆయన గెలుపొందడం చాలా మనందరికీ కూడా అదృష్టం. తద్వారా ఆయన ద్వారా ఈ ప్రాంతం, ఈ నియోజకవర్గం, ఈ జిల్లాలన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా, కాకినాడ జిల్లా ప్రత్యేకంగా అభివృద్ధి చెందే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారి ద్వారా అపారమైన నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఈ అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. మరి సత్యదేవుని వేడుకునేది ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలం కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం శాంతి సౌభాగ్యాలతో సుఖంగా సంతోషంగా అభివృద్ధికి ఆనవాలుగా ఉండాలి తప్ప గత ప్రభుత్వంలాగా ఎటువంటి ఈ ఏదో గొడవలు కానీ ఏమీ లేకుండా చక్కగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండే విధంగా మరి కార్యక్రమం జరపాలి. తనను అఖండ మెజార్టీతో 4వసారి ఎమ్మెల్యేగా గెలిపించిన మండపేట నియోజకవర్గ ప్రజలందరి రుణం తీర్చుకుంటానని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. తనపై ప్రజలు చూపించిన అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరించడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి రూపంలో వారి రుణాన్ని తీర్చుకుంటానన్నారు. 435 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించినటువంటి మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే మీరు నా మీద పూర్తి నమ్మకం పెట్టి మరి నన్ను ఇంత బాగా మీరు ఆదరించారో దాన్ని మరి ఆ మాట దాన్ని నేను నిలబెట్టుకుని అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతూ ఈ మండపేట నియోజకవర్గాన్ని మన రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమ నియోజకవర్గం తీర్చిదిద్దే బాధ్యత నాదని చెప్పి సవినీయంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మండపేట పట్టణం 2000 మార్చి 29న ఆవేళ మున్సిపల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాను. అప్పటి నుంచి మధ్యలో 1 సంవత్సరం గ్యాప్ వచ్చింది తప్ప మరి ఇంచుమించుగా అప్పటి నుంచి మనకి మరి నన్ను ఈ మండపేట పట్టణ ప్రజలందరూ కూడా అధికారంతో అటు మున్సిపల్ అప్పచెప్పు కానీ, నన్ను మున్సిపల్ చైర్మన్గా కానీ, నన్ను 3 పర్యాలు ఇంత ముందు శాసనసభ్యుడికి గెలిపించి కానీ ఇవాళ 4వ పర్యాయం. మరి మీరెంత అభిమానం చూపించినందుకు ఈ అభిమానానికి వెలకట్టలేనట్టు మీ అభిమానానికి తప్పకుండా నేను దానికి కృతజ్ఞతలుగా ఈ మండపేట పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పి సవినీయంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాయవరం మండలం మరి ఎప్పుడు కూడా వారెవరో నాకు తెలీదు, నేను ఎవరో వారికి తెలీదు. కానీ మొట్టమొదటి సంవత్సరం 2009లో మరి ఆవేళ 17,000 ఓట్ల మెజార్టీతో నెగ్గితే అందులో సుమారు 10,700 ఓట్లని ఒక్క రాయవరం మండలంలో నాకు అప్పగించి మరి ఈ ఎలక్షన్లో అయితే సుమారు 7,000 మెజార్టీ ఇచ్చిన వారి యొక్క అభిమానాన్ని కూడా మరి వెలకట్టలేనిది. అదేవిధంగా కపిలేశ్వరం మండలం, మండపేట మండలం అత్యంత మెజార్టీలు 12,000 ఒక మండలం ఇంచుమించుగా మండపేట మండలం 12,000, కపిలేశ్వరం మండలం 12,000 అంటే మనకి అంతా కలిసి 44,000 సుమారు 45,000 దగ్గర మెజార్టీ ఇచ్చిన మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే 3 మండలాల ప్రజలు నన్ను ఈ 15 సంవత్సరాల నుంచి ఆదరించారో మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు నాకు మీరు మళ్ళీ అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మండపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానానికి ఇటు సంక్షేమం ఇటు అభివృద్ధి 2 విషయాల్లో కూడా తీసుకువెళ్ళి అందరి మనలో పొందుతానని చెప్పి మరి అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. అన్నవరం గ్రామ దేవత శ్రీ నేరేలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో
పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఆలయం వద్ద భక్తులకు ప్రసాదాలు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఘన విజయం సాధించడంతో జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తొమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన గోకవరంలో తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాసరి తమ్మన్న దొర, మాజీ జెడ్పీటీసీ పాలూరి బోసుబాబు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు.
బాధ్యతకి నాకు సపోర్ట్ చేసిన మన జైన సైనికులందరికీ నమస్కారాలు. మీరందరూ ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఆ సూచనల ప్రకారం మన జైన సైనికులందరూ కూడా కలిసి ఈరోజు కష్టపడి ఇంత మెజార్టీ సాధించడానికి మన జైన సైనికులందరికీ శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. చెప్పించాడు నిజంగా భూమిలో కాపాడకుండా అసపాత్రలను పోయింది వైఎస్ఆర్ పార్టీ, ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. దీని ఖ్యాతి అంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారికి చెందుతుంది. మనం భవిష్యత్తులో మన నాయకులిద్దరూ మంచి నిస్వార్థపరులు. మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గొల్లపుంత అపార్ట్మెంట్లను ఆకస్మికంగా సందర్శించారు. టిట్కో ఈఈ రీటా, మండపేట మున్సిపల్ కమిషనర్ బి రాము ఇతర అధికారులు పర్యటించారు. తక్షణమే చిట్టడివిలా పెరిగిపోయిన పొదలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ నివాసం ఉంటున్న 3000 కుటుంబాలకు అవసరమైన సౌకర్యాలు తక్షణం కల్పించాలని ఆయన ఆదేశించారు. పైన పడ్డ అయితే దీని మీదకి రావండి, రైన్ పైపుల ద్వారా వచ్చేస్తుంది, దీంట్లోకి వచ్చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు సార్. ఇక్కడ అయిపోతుంది. మన పాత గారు అయితే ఆయన కొత్త వచ్చారు కాబట్టి ఊళ్ళు మాట్లాడారు. మొన్న ఈరోజు మనం మండపేట టిట్కో గృహ సముదాయానికి రావడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారిని, మిగిలిన మున్సిపల్ అధికారుల్ని, టిట్కో కంబైన్డ్ ఈస్ట్ వెస్ట్కి సంబంధించిన ఈఈ గారు, డిఈ గారు, ఇతర అధికారులతో రావడం జరిగింది. మరి ఇక్కడ ఎందుకు మాకు ఇటువంటి దుర్భర పరిస్థితి ఉందని చెప్పి వారు ప్రశ్నించడం, దానిపైన ముందుగా రేపు ఏ కానీ కుదరకపోతే సోమవారం ఉదయం నుంచి మొత్తం అయినటువంటి జంగిల్ క్లియరెన్స్ అంతా చేసేలాగా, ముఖ్యంగా ఏదైతే 3000 ఫ్లాట్లు దగ్గర సంవత్సరం 8 నెలల క్రితం 22 అక్టోబర్ నెలలో ఒక 1900, తర్వాత ఒక 4 నెలల క్రితం ఒక సుమారు 900 నుంచి 1000 ఫ్లాట్లు అలా అప్పచెప్పడం జరిగింది. ఈ 3000 ఫ్లాట్లని ముందు ఆ ఫ్లాట్లని ముందు ఒక కమిటీలు వేసుకోమంటున్నాం. ఏం చేద్దంటే ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ పెట్టుకుంటే ఇవాళ మెయింటైన్ చేసి అప్పచెప్తే మున్సిపాలిటీ వారు అక్కడి నుంచి వారే శుభ్రం చేయించుకోవాలి. ఏది చుట్టూ కాంపౌండ్ చుట్టూ ఉన్నట్టు యార్డు, డ్రైనేజీలు, మంచినీరు సెక్షన్ మున్సిపాలిటీ పడుతుంది. ఆ కాంపౌండ్లో వాళ్ళు చక్కగా పూల మొక్కలు పెట్టుకోవచ్చు, లేదా ఇంటికి పనికొచ్చేటువంటి కూరగాయలు, వంకాయలు కానీ, బెండకాయలు కానీ, బీరపాదు కానీ పెట్టుకుంటే, టమాటాలతో సహా ఏం పెట్టుకున్నా ఇటు పరిసరాలు శుభ్రం అవుతాయి. ఎవరికి వాళ్ళకి సొంత కూరగాయలు పండించుకున్నటువంటి తృప్తి, మరి ఖర్చు కూడా మనకి వాళ్ళకి కలిసి వస్తుంది. ఆ రంగం పెట్టుకుని విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీలకు కానీ కులాలకు కానీ సంబంధం లేకుండా ఏ బ్లాకుల్లో మరి 32 మంది కూడా చేరారో, లేకపోతే ఉన్న మెజార్టీ సభ్యులు చేరారో వాళ్ళతో కమిటీ పెట్టుకుని అక్కడి నుంచి మిగిలిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. మరి వాళ్ళకి ఆ కమిటీ వారికి మున్సిపాలిటీ శుభ్రంగా దాన్ని శుభ్రం చేసి, చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రం చేసి వాళ్ళకి అప్పచెప్తారు. అంతేకాకుండా ఈ యొక్క మెయిన్ ఈ యొక్క టిట్కో అధికారులు చెప్పేది ఏంటంటే 2019కి ఫిబ్రవరి 9వ తేదీన మనం 4064 ఫ్లాట్లని మనం ముహూర్తం చేసుకున్నాం. ఆ వేళ ఏదైతే పెండింగ్ ఉందో ఎస్టీపీ, ఏదైతే లెటర్ను వెళ్ళినటువంటి ఆ గొట్టాలని కనెక్షన్ ఉందో అది కూడా ఈవేళ కూడా అవ్వలేదు. దాన్ని కరెంటు మరి 2-3 రోజుల్లో ఇస్తామని అంటున్నారని చెప్పండి. ఏడీ గారితో మాట్లాడితే రేపు ఎల్లుండి సోమవారం మధ్యాహ్నానికల్లా, అంటే 4 రోజులు ఉంది సోమవారం, ఇవాళ శుక్రవారం కనెక్షన్ ఇస్తా అన్నారు. మంగళవారం బుధవారంలో ఈ డ్రైనేజీలో నీరంతా కూడా లాగేస్తున్న ఎస్టీపీ ద్వారా అక్కడి నుంచి డ్రైన్లు ఏమో శుభ్రం చేస్తామని మున్సిపల్ అధికారులు చెప్పారు. ఏదేమైనా 2 డిపార్ట్మెంట్ల యొక్క అధికారులు, కరెంటుకు సంబంధించిన ఎలక్ట్రికల్ అధికారులు కలిపి ఏదైతే ఈ ఫ్లాట్లు అప్పచెప్పామో వీళ్ళందరికీ కూడా ముందు వాళ్ళు న్యాయం చేయించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం.